సిపి రెడ్డి. ఇతను సిపి రెడ్డి ల్యాబ్స్ అని ఒక ల్యాబ్ నడుపుతున్నాడు. ఇతని అబ్బాయిని ఇతని కూడా మా ఎక్సైజ్ వాళ్ళే, పటాన్ చెరు ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు 2 years బ్యాక్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసులో తండ్రిని కొడుకుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాం. సేమ్ పర్సన్ ఇప్పుడు అతని ఫార్ములా, ఈ అల్పాజ్వరం తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఫార్ములాను వీళ్ళకు అమ్మడం జరిగింది. ఈ గ్రూప్ లో మెయిన్ పాత్ర మీనా శ్రీనివాస్ అనేవాడు. అతనికి పొలిశెట్టి రాంబాబు అనే వ్యక్తి, ఇతను ప్రస్తుతం అరబిందో ఫార్మర్లో పనిచేస్తున్నాడు. అరబిందో ఫార్మర్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు, స్టోర్లో పనిచేస్తాడు. ఇతను ఫైనాన్స్ చేయడం జరిగింది. 3 లక్షల రూపాయలు ఇచ్చినాడు. అంటే ముడి సరుకు ఈ కెమికల్స్ కానీ కలిపి 2 లక్షలు, తర్వాత ఫార్ములాకు 1 లక్ష రూపాయలు. ఇది కళ్ళులో మిక్స్ అన్న సార్, గ్లూఫారం అని అంటారు, అది ఒకటే సార్. ఇది వేరే, ఇది అల్ప్రాజ్వరం డ్రగ్. అల్ప్రాజ్వరం అనేది ప్రోహిబిటెడ్ డ్రగ్. అంటే ఇది మొత్తం తయారైన తర్వాత అంటే ఎవరికి అమ్ముదాం అనుకోని ఇట్లా ప్లాన్ కళ్ళు తయారు చేసే వాళ్ళకి అమ్ముదామని చెప్పి అనేది ఇలా ఆలోచన అనేది. ఎన్డీపీఎస్ డ్రగ్, ఇది నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్లో ప్రోహిబిటెడ్ డ్రగ్ ఇది. దీన్ని మెయిన్గా టాడీ అడల్టరెంట్ యూజ్ చేస్తారు. సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి ప్రధానంగా యూజ్ చేస్తారు. ఒక 10 గ్రాముల అల్ఫాజ్వరంతో దాదాపు 600 లీటర్ల సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రాపిక్ డ్రగ్. దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది. మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్ ఇది. ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు, అక్కడ ఒక 2 నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు, అంత పంజెంట్ స్మెల్ ఉంది. మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అద్దె తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీడియా ద్వారా అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా వాళ్ళ ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నామో ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి. అదర్వైజ్ దే విల్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్. వారికి నాలెడ్జ్ ఉన్నదని చెప్పి అని అలా అనుమానం వస్తే ఇంటి వాళ్ళ మీద కూడా మేము కేసు పెట్టడానికి వెనుకాడం. ఎందుకంటే ఇల్లు ఖాళీ ఉన్నది, ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా, బృహతలో నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. వారికి ప్రాపర్ వెరిఫై చేసినాకనే ఇవ్వాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శివారు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్, ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టీజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియవలసిందిగా కోరుతున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు, సస్పిషియస్ యాక్టివిటీ, ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం, అదేవిధంగా ఈ లోపల తయారు చేస్తున్నటువంటి ఈ ఆల్ఫాజ్వరం తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ చాలా పంజెంట్ స్మెల్ ఉంది. ఇక్కడ బయట మనం కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారికి కానీ ఇంకెవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. మరి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి క్వైట్ ఉండొద్దు. తప్పనిసరిగా 100 కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ, ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టీజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఘట్కేసర్ మండల్ కాచవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో అల్ప్రాజ్వరం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఒక 5 మెంబర్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టీఎఫ్ టీమ్ను డిప్లాయ్ చేసినాం. అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ 1 వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా
ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత 15 రోజులుగా ఆల్ఫా జ్వరం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ను మేము రౌండప్ చేయడం పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి బీఎస్సీ కెమిస్ట్రీ చదివినాడు, సూర్యాపేట నేటివ్. చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్లో కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు. ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి, ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యాపేటే. తర్వాత తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి, కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆల్ఫా జ్వరం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తో మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు. అద్దె తీసుకొని తర్వాత కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ ఒక కెమికల్ షాప్ ఉన్నది. అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి, ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ పోలీసు కూడా క్వశ్చన్ చేసినారు ఒక ఆల్ఫా జ్వరం కేసులో, ఎన్డీపీఎస్ కేసులో. ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి తర్వాత కావాల్సినటువంటి ముడి సరుకును డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు. ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు. రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు. తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రెడ్డి అనే ఒక వ్యక్తి, ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు, కెమికల్ ల్యాబ్. అతని దగ్గర ఈ ఆల్ఫా జ్వరం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది. ₹1,00,000 దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు. తర్వాత దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు తెచ్చుకున్నారు. ఈ వర్క్ను సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడిదల ఉంది, అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో పనిచేసి వీరికి అసిస్ట్ చేయడానికి అతను కూడా తీసుకోవడం జరిగింది. గత 15 రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకును, ఈ రా మెటీరియల్ అండ్ కెమికల్స్ తెచ్చుకొని కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకొని వీళ్ళు ఫైనల్గా ఆల్ఫా జ్వరం 2.90 kg, 2 kg 900 గ్రాములు ఆల్ఫా జ్వరం ఫినిష్ గుడ్. ఇది దాదాపుగా 7 స్టేజెస్లో తయారు చేసేటువంటి ప్రాసెస్. ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీనికి కావాల్సినటువంటి కెమికల్స్ పారానైట్రోక్లోరో బెంజిన్, బెంజైల్ సైనైడ్, హైడ్రోజన్ హైడ్రేట్, మెథనాల్, ఈ 4 కెమికల్స్ను డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది. బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్ఫా జ్వరం అమ్మే లోపలనే మేము పట్టుకోవడం జరిగింది. మరి దీంట్లో మా టీం సంబంధించి అడిషనల్ ఎస్పీ జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి సూపర్విజన్లో అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు, డిఎస్పీ తులసి శ్రీనివాసరావు గారు, తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్, సీజ్ చేసినటువంటి ఆల్ఫా జ్వరం విలువ 30 లక్షల వరకు ఉంటుంది.